వెల్కమ్ టు సినీ ఫ్లాష్. రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మరో భారీ యాక్షన్ ట్రీట్ రంగం సిద్ధమవుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఫౌజీ నుంచి బయటకు వస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ చేసే ఓ యాక్షన్ సీక్వెన్స్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే టాక్ వినిపిస్తుంది. ఒళ్లంతా చందనం పూసుకొని కళ్లల్లో రౌద్రం నింపుకొని చేతిలో ఆయుధంతో ప్రభాస్ చేసే ఫైట్ వెండి తెరపై అద్దిరిపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ లుక్ సింహాచలం అప్పన్న స్వామి నిజ రూపాన్ని గుర్తు చేసేలా ఉంటుందని టాక్. ఇంతకీ ఈ ఫైట్ లో అంత స్పెషల్ ఏంటి? ఫౌజీపై ఈ రేంజ్ లో హైప్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ సినిమా అంటేనే భారీ యాక్షన్ కు ఓ బ్రాండ్ లాంటిది. అందులోనూ హను రాఘవపూడి లాంటి దర్శకుడు ప్రభాస్ తో కలిస్తే యాక్షన్ కు రిపీట్. ప్రభాస్ సినిమా అంటేనే భారీ యాక్షన్ కు ఓ బ్రాండ్ లాంటిది. అందులోనూ హను రాఘవపూడి లాంటి దర్శకుడు ప్రభాస్ తో కలిస్తే యాక్షన్ కు ఇమోషన్ కూడా కలవడం ఖాయం. ఇప్పుడు అదే కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫౌజీ. 1940ల నాటి బ్రిటిష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా తీసుకుని రెండో ప్రపంచ యుద్ధం ప్రభావాల మధ్య ఓ సైనికుడి జీవితాన్ని, దేశం కోసం అతను చేసే పోరాటాన్ని కథగా మలిచినట్టు తెలుస్తుంది. అయితే కథ ఎంత ఆసక్తికరంగా ఉన్నా ప్రభాస్ ఫ్యాన్స్ ను మాత్రం ఓ యాక్షన్ ఎపిసోడ్ తెగ ఎక్సైట్ చేస్తుంది. ఈ ఫైట్ సీక్వెన్స్ ను ప్రముఖ యాక్షన్ కోరియోగ్రాఫర్లు రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సీన్ లో ప్రభాస్ సాధారణంగా కనిపించారట. ఒళ్లంతా దట్టంగా చందనం పూసుకొని, కళ్లల్లో కోపం, చేతిలో ఆయుధం, చుట్టూ శత్రువులు, మధ్యలో ప్రభాస్ రౌద్రంగా చేసే పోరాటం. ఇలా ఈ ఎపిసోడ్ ను డిజైన్ చేసినట్లు టాక్. ప్రభాస్ ను ఇలాంటి అవతారంలో ఇంతకు ముందెప్పుడు చూడలేదనేలా ఈ లుక్ ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ గెటప్ పై మరో ఆసక్తికరమైన పోలిక కూడా వినిపిస్తుంది. ప్రభాస్ చందనంతో రౌద్ర రూపంలో కనిపించే కొన్ని సన్నివేశాలు సింహాచలం వరహ లక్ష్మీనరసింహస్వామి అంటే అప్పన్న స్వామి నిజరూప దర్శనాన్ని తలపించేలా ఉంటాయని టాక్. అదే నిజమైతే ఈ సీన్ థియేటర్లలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రభాస్ అభిమానులు విజిల్స్ వేయడం ఖాయం, థియేటర్లలో మాస్ రెస్పాన్స్ రావడం ఖాయం అంటూ అప్పుడే ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. అయితే ఫౌజీలో కేవలం ఫైట్స్ మాత్రమే ఉండవట. ఈ కథలో ఓ సైనికుడి ప్రయాణం ప్రధానంగా కనిపించబోతుంది. దేశం పట్ల బాధ్యత, కర్తవ్యంపై నమ్మకం, యుద్ధంలో ఎదురయ్యే పరిస్థితులు, ప్రాణాల కోసం పోరాటం, వీటితో పాటు మనసును తాకే ఎమోషన్స్ కూడా కథలో కీలకంగా ఉంటాయని సమాచారం. అంటే ఒకవైపు ప్రభాస్ మాస్ యాక్షన్, మరోవైపు హను రాఘవపూడి మార్క్ ఎమోషన్, ఈ రెండు కలిస్తే స్క్రీన్ పై ఎలాంటి ఫీల్ వస్తుందో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది. హను రాఘవపూడి సినిమాలు కథతో పాటు విజువల్స్ కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఫౌజీలో 1940ల కాలాన్ని ఎలా చూపించబోతున్నారు, యుద్ధ వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేయబోతున్నారు, ప్రభాస్ పాత్రను ఏ రేంజ్ లో చూపించబోతున్నారు అనే దానిపై ఆసక్తి పెరుగుతోంది. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఫౌజీ రిలీజ్ పై వస్తున్న రకరకాల వార్తలకు మేకర్స్ కూడా స్పందించారు. సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వినిపించినప్పటికీ అలాంటి పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు. అంటే డిసెంబర్ 3న ఫౌజీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
1940ల నేపథ్యం, ఒక సైనికుడి కథ, హనురాగుపుడి టేకింగ్, ప్రభాస్ మాస్ యాక్షన్ ఇవన్నీ కలిసిన సినిమా కావడంతో ఫౌజీపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక చందనంతో ప్రభాస్ రౌద్ర రూపంలో చేసే ఆ యాక్షన్ సీక్వెన్స్ నిజంగానే అనుకున్న రేంజ్ లో ఉంటే మాత్రం థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలే అని చెప్పాలి. మరి వెండితెరపై ఈ యాక్షన్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.